రైట్గా తెలంగాణ వ్యాప్తంగా సమగ్ర శిక్ష ఉద్యోగులు సమ్మెబాటు పట్టారు. ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. సమాన పనికి సమాన వేతనం కల్పించాలని గత 12 రోజులుగా ధర్నా నిర్వహిస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ మేరకు సమగ్ర శిక్ష ఉద్యోగులందరినీ పర్మినెంట్ చేయాలని, లేని పక్షంలో పూర్తి స్థాయిలో పెన్ డౌన్ చేస్తామని వారు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తమ డిమాండ్లను పరిష్కరించాలంటున్న సమగ్ర శిక్ష ఉద్యోగుల రాష్ట్ర అధ్యక్షుడు యాదగిరితో మా నల్గొండ జిల్లా ప్రతినిధి పరమేష్ ఫేస్ టు ఫేస్. తమ ఉద్యోగాలను పర్మనెంట్ చేయాలని చెప్పేసి సమగ్ర శిక్ష ఉద్యోగులు అయితే గత కొంతకాలంగానైతే ధర్నా నిరసనతో అయితే ఓరెత్తిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం మనం నల్గొండ కలెక్టరేట్ దగ్గర ఉన్నాము. ఇక్కడ గత కొన్ని రోజులుగానైతే వీళ్ళు తమ ఉద్యోగాలను పర్మనెంట్ చేయాలి, సమాన పనికి సమాన వేతనం కల్పించాలని చెప్పేసి అయితే నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మనతో మాట్లాడడానికి రాష్ట్ర అధ్యక్షుడు దుండిగల యాదగిరి ఉన్నాడు. అసలు ఈ ధర్నా ఎన్ని రోజుల నుంచి చేస్తున్నారు, ఏంటి వీళ్ళ డిమాండ్స్ అనేది అయితే అడిగి తెలుసుకుందాం. అన్న చెప్పండి, ఎన్ని రోజుల నుంచి చేస్తున్నారు, మీ డిమాండ్స్ ఏంటి? ఓకే, నేను దుండిగల యాదగిరి, తెలంగాణ సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు. ఇప్పుడు ఒకటండి, ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పటి నుంచి నియామకం కావడం జరిగింది. అంటే దాదాపుగా 15 నుంచి 20 సంవత్సరాలుగా 19,000 మంది ఉద్యోగులు పనిచేస్తూ ఉన్నారు. మరి వీళ్ళంతా కూడా ఉన్నత చదువులు చదివి డిగ్రీలు, పీజీలు, పిహెచ్డీలు, టీచర్ ఎలిజిబుల్ టెస్టులు రాసి వారి అర్హతల ప్రకారం రూల్ ఆఫ్ రిజర్వేషన్ మెరిట్ దాని ప్రకారం వీళ్ళంతా నియామకం కావడం జరిగింది. మరి ఇటువంటి వాళ్ళ కాంట్రాక్ట్ ఉద్యోగులను శ్రమదోపిడికి గురి చేసి ప్రభుత్వాలు ఆ రకంగా నడుచుకోవడం సరి అయినటువంటి పద్ధతి కాదు. కాబట్టి మేము ఏమంటున్నామంటే, మరి ఇన్ని సంవత్సరాలుగా పనిచేస్తున్నాం కదా, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మా ఉద్యోగాలు క్రమబద్ధంగా జరుగుతాయి, బతుకులు బాగుపడతాయని ఆశించినాం కదా. తెలంగాణ రాష్ట్రం రాకముందుకు కొట్లాడినాం, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కొట్లాడినాం, కేసీఆర్ మీద కూడా కొట్లాడినాం మా యొక్క ఉద్యోగాలు రెగ్యులరైజ్ చేయాలి. అయితే తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ మీద కొట్లాడే సమయంలో గత సంవత్సరం మేము సమ్మె చేసినాం. సమ్మె చేసిన సందర్భంలో కాంగ్రెస్ పార్టీ ఆనాడు ఉన్నటువంటి టీపీసీసీ గౌరవ అధ్యక్షులు ప్రస్తుతం ముఖ్యమంత్రి గారుగా ఆయన ఉన్నారు. మరి అటువంటి ముఖ్యమంత్రి గారే మాకు హామీ ఇచ్చిండు. ఏమని ఇచ్చిండు? మీ సమస్యలు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నెల రోజుల లోపలనే సచివాలయానికి సగౌరవంగా మీ యొక్క రాష్ట్ర నాయకులను పిలిచి సమస్యలు పరిష్కారం చేస్తామన్నారు. అంటే సమస్యలు అంటే ఏముంటాయి? కాంట్రాక్ట్ ఉద్యోగులకు ఏముంటాయి? రెగ్యులరైజేషన్ ఒకటి ఉంటుంది. తర్వాత ఏముంటాయి? వాళ్ళ జీతాలు తక్కువ ఉంటాయి కాబట్టి పే స్కేల్ ఇవ్వాలని చెప్పి కొట్లాడతారు. కాబట్టి వాళ్ళకు ఈ రెగ్యులరైజేషన్ ఒకటో ప్రధానమైన డిమాండ్తో కొట్లాడుతూ ఉన్నాం. రెండవది పే స్కేల్ ఇవ్వాలని చెప్పేసి వీళ్ళందరికీ 19,000 ఉద్యోగులకు పే స్కేల్ ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. కాబట్టి ప్రభుత్వము దానికి తగ్గట్టుగా ఈరోజు అసెంబ్లీ లాస్ట్ రోజు నడుస్తూ ఉంది. మేము అసెంబ్లీ స్టార్ట్ కాకముందు నుంచే 10వ తారీఖు నుంచి సమ్మె చేస్తూ ఉన్నాం. 10వ తారీఖు కంటే ముందే నవంబర్లోనే మేము సమ్మె నోటీస్ ఇచ్చినాం. నవంబర్లోనే ఇందిరాపార్క్ దగ్గర పెద్ద ఎత్తున ధర్నా పెట్టినాం. మరి నవంబర్లో ధర్నా పెట్టినప్పుడు, నవంబర్లో సమ్మె నోటీస్ ఇచ్చినప్పుడు మరి సమ్మె జరగకముందుకే మీరు చర్చలకు పిలిచి సమ్మె జరగకుండా కూడా ఆపొచ్చు. 10వ తారీఖు నాడు సమ్మె జరిగితే మీరు 10వ తారీఖు నాడు చర్చలకు పిలవడం కరెక్ట్ కాదు. కాబట్టి మేమేం చెప్తా ఉన్నామంటే, ప్రభుత్వం ఇప్పటికైనా అసెంబ్లీలో ప్రకటన చేయాలి. మీరిచ్చిన హామీనే ఉన్నది, ఆయననే ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఆయననే విద్యాశాఖ మంత్రిగా కూడా ఉన్నారు. మరి విద్యాశాఖ నీ విద్యాశాఖలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు విద్యాశాఖలో ఉన్నటువంటి దాదాపు అందరికీ ప్రమోషన్లు ఇచ్చారు, అన్ని రకాల సమస్యలు చేశారని మేము చెప్తా ఉన్నాం. అంటే విద్యాశాఖలో మిగిలిపోయినటువంటి ఏకైక సమస్య సమగ్ర శిక్ష ఉద్యోగుల సమస్య. సమగ్ర శిక్ష ఉద్యోగులను ఏం చేయమంటాము? రెగ్యులరైజ్ చేయమంటాము, విద్యాశాఖలో విలీనం చేయమంటాం. కాబట్టి మీరే స్వయాన విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు కాబట్టి వెంటనే ఆ యొక్క ప్రకటనను ఈరోజు అసెంబ్లీలో ప్రకటన చేయాలి. ఈ సమ్మెను విరమింపజేసేటట్టుగా అసెంబ్లీ సాక్షి ప్రకటన చేసి విరమింపజేయాలి. ప్రభుత్వం ప్రకటన చేయకపోతే మీ భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండబోతుంది? మేము ఇప్పటికి కూడా కాంగ్రెస్ పార్టీ వచ్చిన దానికి కారణం మేము కూడా పార్టీకి ఓట్లేసి గెలిపించినాం. కాంగ్రెస్ పార్టీ వచ్చింది కాబట్టి మాకు ధైర్యంగా ఉంది. కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా సానుకూల ప్రకటన చేస్తామని మేము అనుకుంటా ఉన్నాం. కాబట్టి ఒకవేళ ఇప్పటికి కూడా మేము ఏం చేసినామంటే, మా యొక్క కార్యాచరణ ఈ కస్తూర్బా గాంధీ పాఠశాలలో కానీ, అర్బన్ రెసిడెన్షియల్ పాఠశాలలో కానీ కొంతమంది నాన్ టీచింగ్ స్టాఫ్ను అక్కడ ఉంచి పిల్లలకు ఎలాంటి హాని జరగకుండా పిల్లల యొక్క బాగోగులు చూసుకోవడానికి, వాళ్ళ అన్నం పెట్టడానికి కానీ మేము అక్కడ కొంతమందిని అక్కడే ఉంచడం జరిగింది. సో ఇప్పుడు మేము ఏం తెలుస్తున్నది, ప్రభుత్వం ప్రకటించకపోతే మేము ఇమ్మీడియట్లీ వాళ్ళని కూడా ఈ నాన్ టీచింగ్ స్టాఫ్ను కూడా సమ్మెలోకి తీసుకురావడం జరుగుతుంది. అప్పుడు అంతా కూడా మా అస్తవ్యస్తంగా మారుతుందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం.
ఏదైతే తమ ఉద్యోగాల భద్రత కోసం కావచ్చు, సమాన పనికి సమాన వేతనం కావచ్చు, ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ ప్రకారమే నెరవేర్చాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నామని చెప్పేసి, ఏదైతే ఇప్పటికి కూడా అసెంబ్లీ సమావేశాలు చివరి రోజైనా ఈ రోజు కూడా ప్రకటించకపోతే భవిష్యత్ కార్యాచరణ కూడా ప్రకటించి, ఏదైతే ఇప్పుడు కొంతమందిని హాస్టల్లో ఉంచి ఏదైతే పిల్లల బాగోగులు అయితే చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది, అది కూడా బంద్ చేసి పూర్తి స్థాయిలో ధర్నా కూడా నిర్వహిస్తామని చెప్పేసి చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఏదేమైనప్పటికీ సీఎం రేవంత్ రెడ్డి సమగ్ర శిక్ష ఉద్యోగులకు ఏదైతే హామీ ఇచ్చినారో హామీలో భాగంగానే మమ్మల్ని సమాన పనికి సమాన వేతనం కావచ్చు, ఉద్యోగ భద్రత కల్పించాలని చెప్పేసి వీళ్ళు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. కెమెరామెన్ శేఖర్తో పరమేష్, 6 టీవీ, నల్గొండ. కామారెడ్డి మున్సిపల్ కార్యాలయం వద్ద చేపట్టిన సమగ్ర